జిల్లాల్లో ఎన్ని సమస్యలు మీ దృష్టికి వస్తా ఉన్నాయి? ఏ గ్రామాలలో ఎట్లాంటి ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇప్పుడు మనము అదే మైసమ్మ గుడి నుంచి ప్రారంభించినాం. మొదటగా కాకర్లపాడు గ్రామానికి వెళ్ళాం. అక్కడ పోతే డబుల్ బెడ్రూమ్ లేవు, కొత్త పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. వీళ్ళకి ఇంకా మోసం చేస్తున్నారు. రుణమాఫీ అయితే అసలే లేదు. 50,000 ఉండేటోళ్ళకి ఇప్పుడు 1,25,000 నుంచి 1,50,000 మిత్తితోనే అయింది. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి. వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు మా భూమి లాక్కుంటారా అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని. ఇదే కాకుండా కొన్ని గ్రామం ఈరోజు పొద్దున పోయినాం. ఇది మన బాలనగర్ నుండి అమ్మపల్లి నుండి గౌతాపూర్ బోర్జానంపేట వరకు. అక్కడ లక్ష్మారెడ్డి సంవత్సరం నుండి చెప్తుండు రోడ్ శాంక్షన్ అయింది కానీ రోడ్ వేస్తలేరు. మన నెల కింద కూడా వచ్చేసి నిలబడి రోడ్ మరమ్మతులు చేస్తున్న 30 లక్షలు వచ్చాయంటే ఆర్టీఐ యాక్ట్ పెట్టినాం. ఇప్పటివరకు దాని డేటా లేదు. ఆర్టీఐ యాక్ట్లో కూడా డేటా ఇస్తలేరు. అంటే వీళ్ళు ఎంత మోసం చేస్తుందో మీరు చూడండి. దాని తర్వాత బోర్జానంపేట రోడ్ ఉంది. అది ఆ రోడ్ ఇక్కడ అగ్రహాంపట్లపల్లి వరకు వస్తుంది. మేము అదే రోడ్ ద్వారా నడుచుకుంటూ వచ్చాం. రోడ్ వచ్చి మధ్యలో టైల్స్ ఫ్యాక్టరీ కాడ అయిపోయింది. నేనేమని అడిగినాను, ఇది గవర్నమెంట్ వేయించిన రోడా? గవర్నమెంట్ వేయించిన రోడ్ ఎట్లుంటుంది? బోర్జానంపేట నుండి ఈ అగ్రహాంపట్లపల్లి రోడ్ వరకు టచ్ కావాలి. మధ్యలో ఇట్లా అయిపోయింది. అంటే మీరు ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించి ఫ్యాక్టరీ వాళ్ళతో ఆ బోర్జానంపేట వాళ్ళు లక్ష్మారెడ్డి పోతే మహిళలు ఆపినారు, తిట్టినారు. కాబట్టి లక్ష్మారెడ్డి టైల్స్ ఫ్యాక్టరీతో మాట్లాడించి రోడ్ వేయించి ఈయన వేయించినా అని చెప్పుకుంటుండు. ఈరోజు వాళ్ళకి ప్రజలకు చెప్పిన మళ్ళీ రోడ్ మధ్యలో ఎందుకు ఆగిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది లక్ష్మారెడ్డి ఏం చేస్తుందని చెప్పి. సో ఇప్పుడు మన వెనక ఉన్న ఒక ఫ్యాక్టరీ గురించి కూడా మీరు పోరాటం చేస్తున్నారు. ఏమైంది ఫైనల్గా? నేను ఒక పెద్ద అడ్వకేట్ని పెట్టినాను గ్రీన్ ట్రిబ్యునల్లో. సంజయ్ ఉపాధ్యాయ అని అందరూ తెలుసు. ఇండియాలో నంబర్ 1 ఆయన అడ్వకేట్ పొల్యూషన్ పైన. కొట్లాడి ఈ రోజుకి 4 ఏళ్ళు అవుతుంది. కొట్లాడినప్పుడల్లా ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు పొల్యూషన్ లేదని చెప్తారు. ఇప్పుడు చూడండి ఇదంతా నల్లగా ఉంది. ఇక్కడంతా పొల్యూషన్ 5 కిలోమీటర్ వరకు వస్తుంది. నేను ఎన్నిసార్లు పొల్యూషన్ అంటే పొల్యూషన్ లేదంటారు. వాళ్ళు టెస్టింగ్కి ఎట్లా వస్తారు సార్? పొల్యూషన్ బోర్డు వాళ్ళు 3 రోజుల ముందు ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తారు. ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్తే వాడు అప్పుడు నీళ్లు కొడతాడు. మొత్తం ఎర్రమట్టి తీసుకొచ్చి మొత్తం ఫ్యాక్టరీలో వేసి అప్పుడు పొల్యూషన్ బోర్డు మంచిగా దర్జాగా వచ్చి పొల్యూషన్ లేదు కదా అంటారు. ఆ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. మళ్ళీ కోర్టు ఏం నమ్ముతుంది? రిపోర్ట్సే కదా. కాబట్టి అయినా కానీ 1 కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ లోపల ఉన్న ఫ్యాక్టరీలన్నీ షిఫ్ట్ కావాలని నేను కొట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది. రెడ్ జోన్ ఉన్న ఫ్యాక్టరీస్ కిలోమీటర్ లోపల ఉంటే అది నా పైన అనిరుద్ రెడ్డి వర్సెస్ తెలంగాణ పొల్యూషన్ బోర్డు. మీకు ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. మీకు నారాయణపేట దగ్గర 300 ఎకరాలు వీళ్ళకి అందరికి అలాట్ చేస్తామని చెప్తే ఈ ఫ్యాక్టరీ వాళ్ళకి సపోర్ట్గా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉచిత కరెంటు కూడా ఇవ్వాలని చెప్పి కోర్టులు వేసినారు. ల్యాండే ఫ్రీకి ఇస్తున్నారు, మళ్ళీ వీళ్ళకి ఉచిత కరెంట్ అంట. రైతులకేమో ఇయ్యరు. మళ్ళీ ఇళ్ళకి 200 ఒక బుగ్గ పెట్టుకుంటే 200 రూపాయలు. ఈ ఫ్యాక్టరీల కోసము వాళ్ళకి ఉచిత కరెంట్ కావాలని చెప్పి కోర్టులు వేస్తారా? మన ప్రభుత్వం వచ్చిందో ఇవన్నీ మూపించేస్తాను. కాలుష్యం లేని జచ్చలో చూపిస్తాను. సో ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి దశాబ్ద కాలం నుంచి మేము ఇవి చేసినాం అవి చేసినాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యే కూడా దశాబ్దాలు కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ దశాబ్దిలో ఎన్ని డెవలప్మెంట్ చేసిన నియోజకవర్గం? దశాబ్ది ఉత్సవాలు కాదు అది. వాళ్ళ దగ్గర ఉన్న బీఆర్ఎస్ నాయకులు దాంట్లో కూడా దోచుకొని గొర్రెలు దోచుకొని అందరి దగ్గర పోయి దోచుకొని వాళ్ళు తిని తాగేదానికి దశాబ్ది ఉత్సవాలు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళాను. నేను లక్ష్మారెడ్డిని రమ్మంటున్నాను. నువ్వు రా, దళిత వాడికి వస్తావా, బీసీ వాడికి వస్తావా, ఏ గ్రామానికి వస్తావు నువ్వు ఎంచుకో. నేను ఇప్పుడు పాదయాత్ర ద్వారా వచ్చిన గ్రామాలలో ప్రతి గ్రామాన్ని నువ్వు వస్తావా, నువ్వు పోలీసు వాళ్ళని తీసుకుంటా, నేను ఒక్కనే వస్తా. ఊరంతా తిరుగుదాం. ఇప్పుడు గుండెపట్టుపల్లికి పోయినాం. మేము స్పీచ్ ఇస్తుంటే మహిళలు ఎంతమంది ఏమన్నారు? రేషన్ కార్డు రాలేదన్నారు, డబుల్ బెడ్రూమ్ రాలేదన్నారు. సరే ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షలు లేదా మళ్ళీ 3 లక్షలు అన్నారు. 3 లక్షలు కూడా ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళందరూ మాటలు వింటున్నారు కదా. సరే లక్ష్మారెడ్డిని ఒకటే మాట చెప్తా, ఉదండపూర్ గ్రామానికి వెళ్ళి దశాబ్ది ఉత్సవాలు చేసి రమ్మని చెప్పు. ఒక్కనే పోయి రమ్మని. పోలీసు వాళ్ళు లేకుండా ఈ గ్రామానికి ఒక్కనే లక్ష్మారెడ్డిని పోయి బయటికి రమ్మని చెప్పు. మహిళల దగ్గర నేను పోతుంటే నన్నే తిడుతున్నారు. నేనన్నా కాదమ్మా, నేను కాదు, అది లక్ష్మారెడ్డి, వాళ్ళు ఇవ్వలేదు. 9.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు అంటున్నారు అమ్మ ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి, మన ఇంద్రమ్మ రాజ్యం రావాలి. ఇప్పుడు వాళ్ళే నాకు చెప్తున్నారు. సో ఇప్పుడు లక్ష్మారెడ్డి కొన్ని ఊర్లలో పోతా ఉంటే ఏంటది
నెగిటివిటీ ఎదురవుతా ఉంది. అంతేకాకుండా ఈ 10 ఏళ్లలో ఇప్పటివరకు మీరు తిరుగుతున్న ఈ 9 రోజుల నుంచి కూడా అనేక గ్రామాలు తిరిగి ఉంటారు. అవును. మోస్ట్ ఆల్ ఒక 10 to 15 గ్రామాలైనా మేము దాటినాయి, దాదాపు 30 గ్రామాలు దానికి తిరిగినాం. సో ఈ 30 గ్రామాలలో నేను తీసుకున్న ముందు ఉన్న అక్కడ ఆగుతున్నాం. రైతు బంధు అనేటువంటి పథకం ద్వారా 15% వరకే లబ్ధిదారులు కనబడతా ఉన్నారు. అంతేకాకుండా ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లేదు అన్నటువంటి వార్త. సో ఇవి ప్రధాన ఎజెండాలుగా వస్తా ఉన్నాయి. వీటితో పాటుగా ఇంకా ఏమైనా వస్తా ఉన్నాయి? డ్రైనేజ్ బాగాలేవు, రోడ్లు బాగాలేవు, రేషన్ కార్డులు ఇస్తలేరు. ఒక రేషన్ కార్డు అని ఇచ్చినారా మీరు? రేషన్ కార్డు ఇవ్వలేదు. దాని తర్వాత హార్ట్ ఆపరేషన్స్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే ముందు ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చేసి నా గుండె రంధ్రం ఉంది, హాస్పిటల్ బాగుంటే 3 లక్షల రూపాయలు కావాలన్నారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ పోయినాయి? 108 కనిపిస్తుందా మీకు? ప్రైవేట్ హాస్పిటల్ పోయి కరోనా టైంలో కానీ ఇప్పుడు కూడా కోవిడ్ టైంలో కానీ ఇప్పుడు కూడా కానీ యాక్సిడెంట్లు అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతే భూములు అమ్ముకుంటున్నారు. చాలా మంది ఇల్లు లేవని కూడా భూములు అమ్ముకున్నా. ఇప్పుడు కోట్ల రూపాయలు ఆ భూములు మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఆ భూములు 2018లో ఇళ్ళకి పైసలు ఇచ్చుంటే ఆ గతి పడకపోతుండే. లక్ష్మణ్ తిరగమని చెప్పు, తెలుస్తుంది. నేను తిరుగుతున్నాను, సమస్యలు చాలా మంది సమస్యలు. కరెంటు కూడా 24 గంటలు వస్తలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పైన వీళ్ళు చెప్తున్నారు 3 గంటలు. రేవంత్ రెడ్డి గారు అట్లా లేదు, మీరు కమిషన్ల ప్రభుత్వం అని చెప్పినాడు. నెగిటివిటీ తీసుకొచ్చారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వాళ్ళకి ఇంకేం పని ఉండదు, ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ప్లాట్లకు ఇండ్లు కట్టుకుంటే ఇవ్వలేదు, కరెంట్ సరిగ్గా ఇస్తలేవు, పబ్లిక్ తిడతారని చెప్పేసి అవతరం పైన బురద తరాలి కదా. అది కేసీఆర్కి పోయి లక్ష్మారెడ్డికి అదే పని కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. పబ్లిక్ని ఈరోజు లక్ష్మారెడ్డి రైతు వేదిక మీటింగ్ అని చెప్పేసి అక్కడ నవపేటలో పెట్టిండు. వాళ్ళు ఎవరిని వచ్చేటోళ్ళని ఫోన్లు లాక్కుంటున్నారంట. ఏమైనా రికార్డ్ చేశాను, ప్రతి ఒక్కరు లక్ష్మారెడ్డిని తిట్టినారు. డబుల్ బెడ్రూమ్ ఏదయ్యా, పెన్షన్ లేవయా, రేషన్ కార్డు ఏందని చెప్పేసి అక్కడి నుంచి తల దించుకొని లక్ష్మారెడ్డి వెళ్ళిపోయినాడు. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఏంది, కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత సేమ్ అదే ఊపు అదే గ్రాఫ్ తో తెలంగాణలో కూడా బీజం పెరుగుతూ ఉంది. సో కంప్లీట్గా ఈ ఎలక్షన్స్ స్టంట్ కూడా మారబోతా ఉంది. గ్రాఫ్ కాంగ్రెస్ రోజు పెరుగుతూ ఉంది. సో మీలాంటి యువ నాయకులు కూడా చాలా వరకు నియోజకవర్గాలలో తిరుగుతూ ఉన్నారు. వారి స్థానిక సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నమే బీఆర్ఎస్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి చిన్న లూప్స్ పట్టుకోండి. ఇప్పుడు మేము చిన్న లూప్స్ మేము పట్టుకుంటలేము, వాళ్ళు చిన్న లూప్స్ పట్టుకుంటారేమో కానీ మరి ఇంకా వేరే ఏం పని లేదు. వాళ్ళు ఏమంటారు, దళితులకి 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఒకసారి మోసం చేసింది. రెండోసారి ఏమన్నారు, ప్లాట్ ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అది మోసం చేసింది. దళిత బాంధు అన్నారు, ఆ ఎలక్షన్స్ అయిపోగానే అదొక మోసం చేసినారు. మళ్ళా వాళ్ళకి ఏమని మాట్లాడతారు, పోయి ఈ కరెంటుని పట్టుకొని తిడుతున్నారు. మేము 24 గంటలు కరెంట్ ఇస్తామని మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు 2 సార్లు ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు చెప్పింది ఏది చేయలేదు, మోసపోయినారు. మాకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ లేదా, 108 లేదా, ఫ్రీ కరెంట్ లేదా, మేము ఉన్నప్పుడే వచ్చినాము. బీసీ బాంధ్ అన్నారు, అది కూడా మోసం చేస్తున్నారు. ఒక దగ్గర ఇచ్చినారు, ఆపేసినారు. మళ్ళీ మా ఎస్టీ వాళ్ళకి సబ్సిడీలు ఇస్తామన్నారు, సారా బంద్ చేయమన్నారు. కవితనేమో పోయి ఢిల్లీలో సారా పెట్టుకుంటుంది, ఇక్కడనేమో ఆపుకోవాలో వాళ్ళ ఇంట్లోకి దొరి ఆడపిల్లలు ఉంటే కూడా రోబోట్ దొరుకుతున్నారు. మళ్ళీ వాళ్ళకి సబ్సిడీలు ఎక్కడ పోయినాయి, లోన్లు ఎక్కడ పోయినాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, మళ్ళీ అవి ఎక్కడ పోయినాయి? రమ్మని చెప్పు తాండాలకి, లక్ష్మణుడికి తాండాల గురించి మాట్లాడమని. మల్లురవి గారు ఉన్నప్పుడే తాండాలకి మెటల్ రోడ్లు వచ్చాయి. ఈయన ఏ తాండాలకి బీటీ రోడ్లు వేయించాడు చూపించమను. నేను మొన్న నేలపల్లి నుంచి తాండాలు తిరుక్కుంటూ వస్తే రోడ్లే సరిగా లేవు. సో ఇప్పుడు గతంలో వరంగల్ వేదికగా కూడా రైతులకు డిక్లరేషన్ అంటూ కూడా రాహుల్ గాంధీ కొన్ని హామీలు ఇచ్చారు. ఆ తర్వాత యూత్ డిక్లరేషన్ అంటూ ప్రియాంక గాంధీ సరూర్ నగర్ జరిగినటువంటి స్టేడియంలో ఆమె యువతకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అంతేకాకుండా మొన్న ఖమ్మం వేదికగా కూడా మళ్ళొక డిక్లరేషన్ ఏంది, 57 to 60 years ఎవరైతే ఏజ్ లిమిట్స్ ఉన్నారో వాళ్ళకి 4,000 పెన్షన్ అందరికి ఇస్తాం. వీళ్ళలాగా ఇంట్లో ఒక్కరికి కాదు, అందరికి ఇస్తాం. ఇంట్లో 10 మంది ఉండండి ముసలోళ్ళు, అందరికి ఇస్తాం. ముసలోళ్ళు అంటే 50 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు, వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పి మేము చెప్తున్నాం. వాళ్ళలాగా ఒకరికి ఇచ్చి వెయిటింగ్ లిస్ట్ పెట్టాము. మీకు తెలుసా, ఒక ఆయన అన్నాడు, సార్ నీకు 2016లో అప్లికేషన్ పెట్టుకోండు. ఏం జాయిన్ పేజ్ చెన్నై, ఏం చెన్నై ఎందుకు అంటే, సార్ వెయిటింగ్ లిస్ట్ అంటాను. మరి వెయిటింగ్ లిస్ట్ ఏందని అన్న, సార్ ఇంకొకటి చచ్చిపోవాలి ఊర్లో నాకు ఇచ్చేదానికి అని అన్నాడు. ఇది ఎక్కడ కొంప ఉంచినావు, ఒక ఆయన చచ్చిపోతే నీకు ఇచ్చేది ఏంది, మన ప్రభుత్వం వచ్చినాక అందరికి వస్తుంది. అవును ఇంద్రమ రాజ్యం వస్తుంది, వీళ్ళని ఓడగొడుతున్నాం ఈసారి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈసారి అందరూ ఓడగొడుతున్నారు. సో ఇప్పుడు కంప్లీట్ ఏంటి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 100% నెరవేర్చబోతా ఉన్నాయి. అవును, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004లో ఇచ్చినవి అన్నీ నెరవేర్చినాం కదా, ఇప్పుడు నెరవేరుస్తాము. వాళ్ళు చెప్పినవి నెరవేర్చలేదు కదా, మళ్ళీ వాళ్ళ గురించి మర్చిపోండి, మళ్ళీ మేము వస్తాం ఇస్తాం. సో
ఇప్పుడు ఈ యొక్క నేను స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నాను, నియోజకవర్గాల్లో తిరగాలి, నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచన మీలో ఎందుకు స్టార్ట్ అయింది? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో దాదాపు 15 నిమిషాలు మాట్లాడిన. తెలంగాణ స్టేట్లో సీనియర్ నాయకుడు తర్వాత ఎవరిదైనా రాహుల్ గాంధీ మాట్లాడిన 15 నిమిషాలు అంటే అది నాతోనే. ఆ రోజు మాట్లాడినప్పుడు నేను చెప్తే ఆయన ఏమన్నాడంటే, నువ్వు కూడా తిరుగు నీ కాన్స్టిట్యున్సీలా, ఊరు పోయి తెలుసుకొని నేను అన్ని స్టేట్ తిరిగి వస్తున్నా, సమస్యలు తెలుస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత మొన్న బట్టి విక్రమార్క గారు కూడా వచ్చినారు. ఆయన ఎలా అయితే పాదయాత్ర చేసిండో టెంట్లలో పండుకోవడము, ఏ వెహికల్ ఎక్కకుండా ఏం చేస్తున్నా, అదే రకంగా ఆయన స్ఫూర్తితోని ఈరోజు పాదయాత్ర ఇట్లా చేయడం జరుగుతుంది. ఇంత రోజు రాత్రి 10-10:30 వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రోజుకి 16 కిలోమీటర్లు నడుస్తున్నాం మేము. కాబట్టి గ్రామాలకు వెళ్తానే ఈ ఒక పాదయాత్ర ద్వారా నమస్తే ఒక పాదయాత్ర ద్వారా నీకు ఏంది ప్రజల సమస్యలు ఏందనేది తెలుస్తుంది. ప్రతి గ్రామం పోయినప్పుడు ఇప్పుడు రోడ్లు ఎట్లున్నాయి అనేది తెలుస్తుంది. ఏ గ్రామానికి ఏ గ్రామం కనెక్టివిటీ ఎట్లుంది, గ్రామంలో సమస్యలు ఏంది అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేసినప్పుడే అన్న అవగాహనతోనే అప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ 108 తీసుకొచ్చారు. ఎందుకంటే గ్రామాలకు వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పడం జరిగింది, ఇట్లా ఆపరేషన్ చేసుకోవాలంటే పైసలు లేవని చెప్పి. కాబట్టి ఈరోజు కూడా సమస్యలన్నీ తెలుసుకుంటున్నాను. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవన్నీ సమస్యలు వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ భూములు కూడా కబ్జాలు చేస్తున్నారు. ఇవన్నీ బయట పెడతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు లక్ష్మణరెడ్డి గారు చెప్తా ఉన్నారు, తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణలో అది ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి సంబంధించి అనేక పథకాలు, అనేక ఇంప్లిమెంటేషన్స్ కూడా ఈ ప్రాంతానికి వచ్చినాయి. అందులో చెప్పుకుంటూ పోతా ఉంటే కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతులకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఇప్పుడు గృహలక్ష్మి అనేటువంటి ఇంకో పథకాన్ని తీసుకురాబోతా ఉన్నాం. తర్వాత ఇట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ వచ్చినాయని చెప్పేసి జనాలలోకి పోతా ఉన్నాడు. ఎందుకు మొన్న సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వేదికకు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజల వద్దనే ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాలను తీసుకెళ్తా ఉన్నాం. ఇవన్నీ తీసుకొచ్చింది మేమే అని చెప్తా ఉన్నారు. లక్ష్మారెడ్డి గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు పబ్లిక్లోకి రాడు. లాస్ట్ 6 months వచ్చి కొబ్బరికాయలు కొడతారు. ఇప్పుడు కొండాపూర్ గ్రామంకి వెళ్ళినాము. అక్కడ మహిళా భవనం అని చెప్పి 2018లో ఆయన మినిస్టర్గా ఉండే కొబ్బరికాయ కొట్టింది, ఈ రోజుకి కాలేదు. అట్లా ఏ గ్రామంలో మహిళా బిల్డింగ్లు నేను చెప్పు, నాకు చూపించమని చెప్పు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి దాంట్లో ఇవన్నీ అది స్మాల్ స్కీమ్స్. మళ్ళీ ఇచ్చేది ఎంత? కళ్యాణ లక్ష్మి 50,000 రూపాయలు. మేము మాట్లాడేది పెన్షన్ గురించి, మేము మాట్లాడేది వాళ్ళకి ఇండ్ల గురించి. ఏ ఒక్క ఇండ్లని ఇచ్చిందా? ఇప్పుడు వచ్చేసి మన ఊరు మన బడి అంటున్నారు. 9.5 సంవత్సరాలుగా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కూడా స్కూళ్ళు పడిపోతున్నాయి కింద, చిన్న పిల్లలు కింద కూర్చొని ఉన్నారు, చెప్పులు లేవు. ఆయన సొంతం మనవడే ఏడ్చిండు కదా, అది ఒక స్టంటు. ఆయన మనవడిని ప్రొజెక్ట్ చేసుకొని నెగిటివిటీని కేసీఆర్ తెలుసు, నెగిటివిటీని పంపించి ఆయన మనవడు అందరు తెలవాలని ఆయననే మాట్లాడిపించిండు. అది కేసీఆర్ తెలియదా? ఆయన మనవడిని తెలియదా? ఏ ఊర్లో స్కూళ్ళు లేవు, ఏ స్కూల్లో బాత్రూమ్లు లేవని చెప్పి అదంతా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈతోనే కథం బీఆర్ఎస్ పార్టీ కథం, ఇంకా రాను కూడా రాదు. మన పార్టీ వచ్చి అన్ని స్కీమ్స్ వస్తాయి. నేను తిరుగుతున్న గ్రామాలలో స్కూల్స్ చూస్తా ఉన్నాను సార్, ఏంటి పరిస్థితి ఎట్లా ఉన్నాయి మీ నియోజకవర్గంలో స్కూళ్ళ పరిస్థితి? నిజంగా బాధాకరంగా ఉంది. ఆ స్కూళ్ళల్లో ఆ పిల్లలు కూర్చొని ఉంటే పైన చెత్త పడిపోతుంది, ఎప్పుడు వాళ్ళ మీద పడతారో కూడా తెలియదు. అలాంటి స్కూల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. చెప్పులు లేవు, వాళ్ళకి చెప్పులు లేవు. నిజంగా బాధ అనిపిస్తుంది. ఆఖరికి ఆ బాధ చూసి నేనే ఇంకా ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు మంచి షూస్ నేనే కొనిస్తా అని చెప్పిన అందరికీ. మళ్ళీ ఇప్పుడు ఇస్తే లక్ష్మారెడ్డి ఎలక్షన్స్ అని ఇప్పించిండు అని అంటారు. ఎలక్షన్లు ఎట్లా ఆయన ఓడిపోతారు కదా, ఇట్లా నేను ఇప్పిస్తా. సో ఇప్పుడు అంతేకాకుండా ప్రతి అంగన్వాడీ సెంటర్లలో ఈ గర్భిణీ స్త్రీల కోసం కావచ్చు, లేదా చిన్నపిల్లల బాలింత తల్లుల కోసం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఒక క్రియాశీలక పథకం తీసుకొచ్చింది. ఒక కిట్ అని చెప్పేసి మొన్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక కిట్ స్టార్ట్ చేసింది. అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూల్ చేసుకుంటున్నారు. ఆ కిట్ వాళ్ళు కొనుక్కోగలుగుతారు. వీళ్ళు ఇచ్చిన పెద్ద గొప్ప ఏం కాదు. అంగన్వాడీ స్కూల్లో ఫ్యాన్లు లేవు, కూర్చునేదానికి కుర్చీలు లేవు. అది చూడమని ముందు ఏ అంగన్వాడీ స్కూల్ ఎట్లున్నాయి చూసిన, బాత్రూమ్ కూడా లేవు. దాని గురించి మాట్లాడతారు వాళ్ళు. సమస్యల గురించి మీరు చెప్తా ఉన్నారు, ఇన్ని సమస్యల గురించి మీరు చూస్తా ఉన్నారు. సో వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ రేపు పొద్దున అధికారంలోకి వస్తే వీటన్నిటినీ కూడా కరెక్ట్ గా ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రుణమాఫీ జరిగిందా, జరగలేదా? రేషన్ వచ్చిందా లేదా? నిత్యావసర సరుకులు వాళ్ళకి వచ్చినా లేదా ఉచితంగా? ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఎట్లయితే ముందు చేసామో నేను కూడా వాలంటీర్స్ని పెడతా, కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ని ప్రతి గ్రామంలో పెడతా.
ఇట్లా వీళ్ళలాగా కమిషన్లు పోయి ఆఫీసుల దగ్గర పోయి కమిషన్లు ఇచ్చుకొని నాయకులకి పని చేసుకునేటట్టు కాదు. వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా వాళ్ళకి ఏ పని అయినా కానీ నా మనుషులను పెట్టి పని చేపిస్తా వాళ్ళకి. అది ఒకసారి నాకు అవకాశం ఇస్తారు వాళ్ళు, అవకాశం అడుగుతున్నాను. లక్ష్మణుడికి 3 సార్లు ఇచ్చింది కదా, ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. లక్ష్మణుడు అయితే చేయలేదు కదా, నాకు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. సో ఏ గ్రామానికి వెళ్ళినా అనుశక్తి ప్రతి గ్రామాన బ్రహ్మరథం పెడతా ఉన్నారు అని చెప్పేసి ఒక వార్త వినబడతా ఉంది. సో రాజకీయ అనుభవానికి చూసుకుంటే ఎలాంటి రాజకీయ అనుభవాలు లేకపోయినా ఒక యువ నాయకుడిగా జనాలలోకి వెళ్తున్నాను. మీకు ప్రతి గ్రామానికి ఉన్న రిలేషన్ ప్రతి గ్రామంలో నువ్వు కష్టాలు తెలుసుకుంటే ఆ కష్టాలు నువ్వు ఎట్లా తీర్చారు అని అనుకునేటోడే నాయకుడు. ఈరోజు కష్టాలు తెలుసుకుంటున్నాను, రేపు కష్టాలు తీరుస్తాను, అప్పుడే వాళ్ళు నన్ను అభినందిస్తారు. ఎందుకంటే నేను లక్ష్మణ్ లాగా నాది ఆవంచ కాదు, ఆయన నాగర్ కర్నూలు, నాది ఇదే గ్రామం రంగారెడ్డి కూడా. రేపు నేను ఏమైనా చేయలేదనుకో నా ఇంటికి వస్తారు వాళ్ళు, నా ఇంటికి వచ్చి కూర్చుంటారు. లక్ష్మణ్ ఏం చేస్తాడు, పారిపోతాడు ఆవంచకి. నేను పారిపోలేను కదా, కాబట్టి నేను పని చేయాల్సి వస్తుంది, నేను పని చేస్తాను. ఇప్పుడు చూడండి రాత్రి ఇప్పుడు ఎంత అవుతుంది, టైము 9 అవుతుంది. ఇక్కడ చూడు పబ్లిక్ నా కోసము ఎంతమంది ఇక్కడ రావడం జరిగిందో మీరు చూడండి. ప్రతి గ్రామాల్లో కూడా ఇట్లా తల్లి మీకోసం మంగళహారతి పట్టుకుంటాడు అంటే ఆహ్వానం పలికేందుకోసం. సో ఇట్లా ప్రతి గ్రామంలో ఇస్తా ఉన్నారు. మీకన్నా ముందు నుంచి కూడా చాలా మంది లీడర్లు కాంగ్రెస్లో ఇక్కడ ఉన్నారు. బట్ వాళ్ళందరికీ దక్కని ఒక ప్రియారిటీ, వాళ్ళందరికీ దక్కని ఒక హోదా, వాళ్ళందరికీ దక్కని ఒక ఫోకస్ మీకు దక్కింది. నేను జడ్చల్ల బిడ్డని, ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరూ జడ్చల వాళ్ళు కాదు, వాళ్ళ గ్రామం కూడా జడ్చలలో లేదు. నా గ్రామం రంగారెడ్డి కూడా, నాది ఉమ్మడి బాలనగర్ మండలం, రాజాపూర్ కొత్త మండలం, రంగారెడ్డి కూడా బిడ్డని నేను. సో వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి మీకు తెలియదు. సో ఇప్పుడు 2024 ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు చేస్తున్న పాదయాత్రలు అన్నిటికీ కూడా ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళడం ఏజెండా. 100% మీరు చెప్పింది కరెక్ట్. లక్ష్మారెడ్డి ఏం పని చేయలేదు, నేను చేసి చూపిస్తాను. నేను ఇంకా 30 ఏళ్ళు రాజకీయాలు చేసేదానికి ఉన్నాను, పారిపోయేదానికి కాదు. కాబట్టి 100% నేను పని చేస్తాను, పని చేసి చూపిస్తాను. వాళ్ళు పని చేయకుండా వాళ్ళే కొడతారు, పని చేస్తేనే కదా గెలిపించేది. కాబట్టి గెలవాలనే పని చేస్తాను. పని చేసి పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా, పాపం ఏ గ్రామానికి పోతుంటే పెద్దవాళ్ళు వచ్చి కాలు పట్టుకుంటున్నారు. ఇంకా ఏంటంటే మాకు ఇల్లు లేవు, అది లేవు అని చెప్పేసి వాళ్ళు ఇళ్ళని ఇచ్చి ఉంటే ఆ గతి పడకపోతున్నాయి. వీళ్ళ వల్లనే పాపం మా పేదవాళ్ళందరూ, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరికి చిన్నవాడిని నేను, నా కాళ్ళ మీద పడుతుందంటే గ్రామాల్లో ఎంతవరకు అభివృద్ధి జరిగిందో లక్ష్మణ్ చెప్పాలి. సో ఫైనల్గా నేను ఒక 2 ప్రశ్నలు. రైతుల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జరుగుతుందా? 2004లో జరిగిందా? ఇప్పుడు 2023 ఎండింగ్ లేకుండా 24 ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే 100% జరుగుతుంది. పెరుగుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు, కరెంటు బిల్లులు ఇవన్నిటికి సంబంధించిన ఇప్పుడు గ్యాస్ అయితే మేము 500 రూపాయలకి ఇస్తామని చెప్పి చెప్తున్నాం. మళ్ళీ పెట్రోల్ ధరలు కర్ణాటకలో రేట్ ఎంత ఉంది, ఇక్కడ రేట్ ఎంత ఉంది? మన దగ్గర 10% ఎక్కువ ఉంది, అక్కడ 25% ట్యాక్స్. మళ్ళీ కేసీఆర్ ఎందుకు 35% తీసుకుంటున్నాడు? అక్కడ 102 రూపాయలు పెట్రోలు, ఇక్కడ ఎందుకు 109 రూపాయలు? మళ్ళీ లక్ష్మారెడ్డికి తెలియదా అది తగ్గించాలని ఎప్పుడన్నా మాట్లాడిందా? పేదవాళ్ళకి పెట్రోల్ ఎక్కువ కర్ణాటకలు ఇస్తున్నారు, కేసీఆర్ గారు తగ్గించాలని లక్ష్మారెడ్డి అడిగిందా? ఇండ్లకి 5 లక్షల రూపాయలు అని లక్ష్మారెడ్డి ఎప్పుడైనా అడిగిందా? ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిండా అని అడుగుతున్నాను. ఎప్పుడైనా అసెంబ్లీలో జడ్చల గురించి లక్ష్మారెడ్డి ఒక్కసారన్నా మాట్లాడిండా? పేదవాళ్ళ గురించి మాట్లాడిండా? రేషన్ కార్డు రాలేదని మాట్లాడిండా? ఇండ్లు రాలేదని మాట్లాడిండా? మా ఎస్టీ సోదరులకి లోన్లు రాలేదని మాట్లాడిండా? మళ్ళీ ఏది మాట్లాడినప్పుడు ఆయనకి ఇక్కడ ఏమవసరం ఇక్కడ ఇంకా? కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడబోతున్నాను. ఎస్టీలకు కూడా వాళ్ళ గురించి కూడా అసెంబ్లీలో ఒక దాని గురించి మాట్లాడతాను. అది పెద్ద ఇష్యూ, అది ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పి మీకు తెలియజేస్తాను. గతంలో ఒకటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒకటి ఉంది, జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి రైల్వే అండర్ పాస్. ఇది ఒక పెద్ద చరిత్ర, కానీ ఇప్పటివరకు అండర్ పాస్ ఎందుకు? అది లక్ష్మారెడ్డి కావాలని ఆపిండు. నేను ఆ రోజు దీక్ష చేశాను. లక్ష్మారెడ్డి ఎట్లాంటి నేను ధర్నా చేశాను అనుకో, ఆ పని చేయడు. ఆయన ఏమనుకుంటాడు, నేను చేస్తే అన్యుద్ధడికి పేరు వస్తుంది అనుకుంటాడు. పిచ్చోడు ఆయన చేసి లేదు, టైం లేట్ అయింది, ఆయన చేస్తే పబ్లిక్ వాళ్ళందరూ ప్రజలు కూడా ఆయనకి అభినందనలు చెప్తారు. కానీ నేను ఈరోజు కూడా చెప్తున్నాను,
మళ్ళీ చిన్న రేవల్లి నుండి బాలనగర్ రోడ్డు నేను ధర్నా చేస్తానని చెప్పేసి రోడ్ వేసబోతున్నా చెప్పిండంట. అది నేను ఇప్పుడు రోడ్ వేస్తే అన్యుతుడికి పేరు వస్తాను. అదే లక్ష్మారెడ్డి నీ కార్యకర్త కృష్ణ అనేటోడు అదే రోడ్డు పైన గుంతల పడి చచ్చిపోయాడు. నీ అసమర్థత వల్ల సంవత్సరం అయింది రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి రోడ్డు వేపి నా కోసం కాదు, నీ కోసం కాదు, పేదవాళ్ళు ఆ గ్రామస్తుల కోసం వాళ్ళ కోసం రోడ్డు వేపియాలి. నీ పేరు కోసం కాదు, నా పేరు కోసం కాదు. సో పైన మీద అందరూ ఏం చెప్పదలుచుకున్నాండి? నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, మంచి రోజులు వస్తున్నాయి. 9.5 సంవత్సరాలు నరకంలో ఉన్నారు. మంచి రోజులు వస్తున్నాయి. ఇంద్రమ రాజ్యం వస్తుంది, ఇండ్లు వస్తాయి, రేషన్ కార్డు వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కానీ కూడా మీరు చికిత్స చేయించుకోవచ్చు. మంచి రోజు రాబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మంచి రోడ్లు వేపిస్తాను, డబుల్ రోడ్లు వేపిస్తాను. తాండాల